24వ వార్డుగా ప్రదీప్ అన్నపూర్ణాని గెలిపించాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు. నిర్మల్ జిల్లా 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ అన్నపూర్ణాకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే వార్డు అభివృద్ధి జరుగుతోందని వారన్నారు. వార్డు యొక్క సమస్యలు డ్రైనేజీ, విద్యుత్, రోడ్డు, ఎవరికైనా సమస్యలు ఉంటే అందుబాటులో ఉండే అభ్యర్థి ప్రదీప్ అన్నపూర్ణ అని అన్నారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికలు 11వ తేదీ పొద్దున 7 గంటలకు ప్రారంభం జరుగుతున్నాయి. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. కాబట్టి మన నిర్మల్ పట్టణంలో ఇది ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు. స్థానిక సంస్థలు అంటే మన మున్సిపల్ కౌన్సిలర్ ఒక వార్డు ఉంది. 20లో 42 వార్డులు ఉంటాయి. ఈ వార్డు ఇప్పుడు కౌన్సిలర్ మనకు ఉన్నటువంటి అపర్ణ ప్రదీప్ గారు మరి గతంలో కూడా కౌన్సిలర్గా పనిచేశారు. పొద్దున లేచి మన ఇంటి ముందర శుభ్రతగా ఇంటి వార్డంతా కూడా శుభ్రంగా ఉండాలి. మంచినీటి సమస్య కానీ, విద్యుత్ శక్తి సమస్య కానీ, ఇతర పర్సనల్ సమస్యలు ఏదున్నా ఫోన్ చేస్తే నేను ఉన్నాను, మీద వస్తున్నానని చెప్పే వ్యక్తి మనకు అందుబాటులో ఉంటే మనకు అంతకంటే లేదు. ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ గెలిస్తే చైర్మన్ అప్పాల కావ్యకు మనము నిర్ణయం చేసాము. నిన్న సర్వే రిపోర్ట్స్ ప్రకారము నిర్మల్లో 42లో 32 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక సర్వేలు ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సర్వే కూడా వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ పార్టీ కానీ సర్వేల ఆధారంగానే పనిచేస్తాయి. కాబట్టి ప్రదీప్ కూడా మంచి మెజార్టీతో మరి అపర్ణ గెలుస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా నేను గెలుస్తుందని చెప్పి మీరందరూ వింటమనుకునేది. మీరు ఇంకా బాగా గట్టిగా ఇంకొక 100-200 రోడ్లుగా ప్లేస్ అయ్యేటట్టు చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. రేపు మన మున్సిపాలిటీకి ఇప్పుడు 15 కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి. అవి ఈ వార్డులో ఏమేమి మనకు అవసరం ఉన్నాయో కౌన్సిలర్ ఇచ్చినటువంటి వర్క్స్ తీసుకొని మొట్టమొదటిగా ఆ పనులను పూర్తి చేద్దాం. కరెంటు